అరే మామ, మన జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి స్నో పడే ప్లేస్కి వెళ్ళాలని ఎంత మందికి ఉండదురా. అదే ఇలాంటి ప్లేసెస్కి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్తే ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఎంత బాగుంటుందనేది ఈ సిరీస్లో అయితే మీకు చూపిస్తాను. వీడియోస్ తప్పకుండా చూడండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అవి మీ జీవితంలో బెస్ట్ మెమరీస్ లా ఉంటాయి. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. లాస్ట్ సిరీస్ చూసారుగా, శ్రీలంక సిరీస్ అయితే చాలా అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేశాను. అబ్బాయి, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంది, చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మనం విజయవాడ నుంచి షిమ్లా, మనాలి అయితే వెళ్తున్నాము. అదిరిపోద్దబ్బా, మంచి స్నోఫాల్ ఉంటుంది ఈ టైంలో మనాలిలో. ఆ సైడ్ మాత్రం మంచు కొండల్లో మంచోడిని మామూలుగా చూపించను, అరిపించేద్దాం. అలాగే బడ్జెట్ ప్లాన్ కూడా చెప్తాను మీకు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే షిమ్లా, మనాలి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ డీటెయిల్స్ అన్ని A to Z మొత్తం ఇచ్చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. సేమ్ మన యూట్యూబ్ ఐడినే క్రాంతి ట్రావెల్ వ్లాగర్. మెసేజ్ చేయండి, కన్ఫర్మ్ గా రిప్లై అయితే ఇస్తాను. అది ఇంక ఇప్పుడు ఏంటంటే మన విజయవాడ నుంచి ఫస్ట్ అయితే ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీకి ఏంటంటే కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ రోజు 11:30కి అయితే మనకు విజయవాడలో ఉంది. టికెట్ ప్రైస్ 1900 థర్డ్ ఏసీ. అదే మీకు స్లీపర్ అయితే 700-800కి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు ఎప్పుడు స్లీపర్లో వెళ్ళకండి, కొంచెం చాలా ఇబ్బంది పడతారు, వరస్ట్గా ఉంటుంది. కొంచెం థర్డ్ ఏసీ అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ రోజు మేము ఒక 6 మెంబర్స్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాము. వెళ్ళి మీకు చూపిస్తాను ఎవరెవరు ఏంటనేది. మంచిగా చిల్ అవుదాము. ఒక ఫ్రెండ్స్ బ్యాచ్తో మీరు మనాలి వెళ్తే ఎలా ఉంటుందని మొత్తం మీకు ఈ సిరీస్లో చూపిస్తాను. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా, వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి, నాకు యూజ్ అవుద్ది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మనాలి ప్లాన్ చేసుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుద్ది. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మన బెజవాడ రైల్వే స్టేషన్లో కలుసుకుందాం. లెట్స్ గో. మన బెజవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసానబ్బా. మన ట్రిప్ ఏదైనా సరే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. మన ట్రైన్ 10వ నంబర్ ప్లాట్ఫామ్కి ఇచ్చాడు. మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగో మనం షిమ్లా వెళ్ళే బ్యాచ్ అందరూ. ఏ బ్రో, ఇదిగో అంతా ఎంతమంది? 1 2 3 4 5 6 వెళ్తున్నాం ట్రిప్ కి. అయితే మామూలుగా ఉండదు, ఇంకా రచ్చ రచ్చ అసలు. ఇది ఈయన పెద్ద ఆయన, జై బాలయ్య. ఇంక కుమ్మేద్దాం. ఇంకా ట్రిప్ లో అయితే అందరూ పరిచయం అవుతారు నెక్స్ట్. ఇంకా ఇదిగో మన ట్రైన్ వచ్చేసింది, కేరళ ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైం వచ్చేసింది. ఇంకా రాండి, కుమ్మేద్దాం. ఓకే బ్రో, లెట్స్ గో. వీడియోస్ లాస్ట్ వరకు చూడండి, గట్టిగా ఒక లైక్ కొట్టండి. ట్రైన్ బాబాయ్ వచ్చేసాడు. బాబాయ్ మమ్మల్ని ఢిల్లీలో పడే బాబాయ్, తొందరగా తీసుకెళ్ళి. మన ట్రైన్ నెంబర్ 12625 కేరళ ఎక్స్ప్రెస్ 10:45కి ఉంది. స్టార్ట్ అయిపోతుంది అబ్బా. ఇంకా విజయవాడ నుంచి అయితే కరెక్ట్ టైంకే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడం మాత్రం ఇంకా కొన్ని డేస్ అయితే మన విజయవాడకి బై బై చెప్పేద్దాం. బాయ్ బాయ్ విజయవాడ, మళ్ళీ కలుద్దాం. ఏసీ ఉంది, మన సీట్లు ఇయ్యే. చపాతీలు, చికెన్లు, పచ్చళ్ళు. ట్రైన్లో ఫుడ్ తినలేనప్పుడు అప్పుడప్పుడు ఇంటికా నుంచి తెచ్చుకోవాలి. మన వాళ్ళు తెచ్చిపెట్టారు. అందరికి థ్యాంక్స్ అబ్బా. ఇప్పుడు దాకా లూడో కింగ్ ఆడాం మొత్తం 6 మంది కలిసి. చాలాసేపు భలే ఎంటర్టైన్మెంట్ గా ఉంది, సరదాగిల్లా ఆడుకోవడం. ఇప్పుడేమో గోపి అండ్ క్రాంతి ఇద్దరు కలిపి క్యారమ్స్ ఆడుతున్నారు అనమాట. సో మా జర్నీ ఇలా సరదాగా సాగిపోతుంది. ఇలా వీళ్ళు పాటలు పాడుతుంటే పక్కన వాళ్ళు వచ్చి మీ గోల్ ఏంటి అసలు, మేము వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళిపోతాం. ఇప్పటికి 2 సార్లు మింగారు. పక్కన కూర్చొని మేమే వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళ బాధే మనం అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేకపోతున్నాం, ఏం చేస్తాం, వాళ్ళ బాధ వాళ్ళు వదిలేసాం. వాళ్ళకి వరంగల్ కుర్రోళ్ళందరికీ హాయ్ హాయ్ హాయ్. వరంగల్ నుంచి ఎవరైనా చూస్తే ఒక్కసారి హాయ్ అని పెట్టండి. వరంగల్ స్టేషన్కి అయితే వచ్చేసాం. ప్రెసెంట్ టైం అయితే 2 అయింది. మనమైతే వరంగల్కి వచ్చేసాము. ట్రైన్ 1 అవర్ లేట్గా నడుస్తుంది భయ్యా. ఢిల్లీ వెళ్ళేసరికి రేపు 1:30 2 ఆ టైం కల్లా రీచ్ అవ్వాలి. కానీ నాకు తెలిసి 1-2 అవర్స్ డిలే ఉంటుంది. కేరళ ఎక్స్ప్రెస్ మనం చాలాసార్లు ఎక్కాక ఎక్స్పీరియన్స్ అది. తెలంగాణలో అడుగు పెట్టాం, ఇంకా చాలా ఉంది.
ఓకే, ట్రైన్ అయితే ఇంక స్టార్ట్ అయిపోతుంది. నాన్న వెళ్ళిపోతాం. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇంక వెళ్ళిపోతాం. లెట్స్ గో. అలా సాగుతుంది ట్రైన్ జర్నీ. గోపి అన్న పులిహోర బాగా చేస్తాడు, ఎందుకంటే బాగా కలుపుతాడు. గోపి అంతేనా? సో అది ఇంకా సాయంత్రం తింటాము. ప్రస్తుతానికి అయితే చికెన్ కర్రీ బాగా కలుపుతాడు, వాడికి ముందు మాటలు వస్తాయి, కలపలోడు సైలెంట్ ఉంటాడు. అదే అంటే రూపేష్ బాగా కలుపుతాడు కదా. ఎవడైతే బాగా కలుపుతాడు వాడు మాట్లాడు. నాకు గోపి గురించి అంటే చెప్పట్లేదు, వీళ్ళిద్దరికి మాత్రం చాలా బాగా వచ్చు కలపడం. నాకు అసలు రాదు, తినకు అసలు రాదు. వైనాడు వెళ్ళాము. అదే వైనాడులో చూసాం నువ్వు ఎలా కలుపుతావు పులిహోర. ఇంటర్నేషనల్ లో కూడా పులిహోర కలిపాడు. అదే ఇంటర్నేషనల్ లో కూడా పులిహోర కలిపావు. కలిపావు. కలిపేదే ఉంటే వీడియోలో డైరెక్ట్ గా వీడియోలో కనపడదు కదా కలిపేది. ఏమో టైము 6:20 అయింది. బలాషాకి అయితే వచ్చేసాం. మహారాష్ట్రలో అడుగు పెట్టాం. ఇప్పుడైతే ఇందాక వరకు అయితే 1 అవర్ డిలే ఉందబ్బా ట్రైన్. ఇప్పుడైతే గట్టిగా లాగేసాడు, కరెక్ట్ టైంకి వచ్చేసింది. బలాషా అయితే వచ్చేసాం కదా. ఇంకా మనకి మెయిన్ పెద్ద స్టాప్ అనేది నాగ్పూరే. నాగ్పూర్ వెళ్ళేసరికి అయితే 9 అవుతుంది. మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా నెక్స్ట్ స్టాప్ నాగ్పూర్ పెట్టుకుంటే చాలా బెటర్. 9 నాగ్పూర్ వెళ్ళిపోద్ది. అది కొంచెం పెద్ద స్టేషన్, కొంచెం ఎక్కువసేపు ఆగొచ్చు. అది ఓకే, ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కేద్దాం. కుర్రోళ్ళు ఊపు మీద ఉన్నారు, మామూలుగా ఉండదు మరి. గట్టి కొడుతున్నాడు అబ్బా, చూడండి 125, 126 అలా కొడుతున్నాడు. మామూలు కొడట్లేడు, గట్టి కొడేస్తున్నాడు. ట్రైన్లో టీ ఎలా ఉంటుందని చెప్పి ఇద్దరి దగ్గరే తీసుకున్నాను. ఒకళ్ళ దగ్గర చూడండి కలర్ ఎలా ఉందో, ఇంకొకరి దగ్గర చూడండి కలర్ ఎలా ఉందో. ఇది ఏంటంటే ఏం లేదు, లోపల వాటర్, ఇదేం బయట సైడ్ వాటర్, అంతే తేడా. అంత దరిద్రంగా ఉంటది. కాబట్టి తీసుకునేవాడు మంచిగా చూసుకొని తీసుకోండి. టీ కూడా అది ఆ కంపెనీ నేమ్ చూపించనులే మళ్ళీ ఎందుకు. అబ్బా పొద్దున్న లెగ్గానే అసలు ఆ సన్ రైజ్ చూస్తుంటే భలే ఉంటదబ్బా. ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి సన్ రైజ్ ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అసలు ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అసలు అద్భుతమే వేరు, అసలు భలే ఉంటది. గుడ్ మార్నింగ్ గైస్. టైం అయితే 7:40 అయింది. ఇప్పుడు మనం ఝాన్సీ లక్ష్మీ విభాగ స్టేషన్ లో ఉత్తరప్రదేశ్ లో ఉన్నాము. చలి ఇరగదీ చేస్తుంది. ఒకటి తీసుకొని తాగుతున్నాను. మామూలుగా లేదు చలి మాత్రం. ఇక్కడ ఎలాగుందంటే ఢిల్లీలో ఇంకా మనాలి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటుందో, రక్త రంబులానే, మామూలుగా ఉండదు. ఇంకా వామో చలి. మన ట్రైన్ ఇదే, తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఇది. టైం 9 అయింది. గ్వాలియర్కి అయితే వచ్చేసాం ఇప్పుడు మనం. టైం అబ్బా పర్లేదు, ఇప్పుడు గట్టిగానే కొడుతున్నాడు. టైం టు టైం అయితే నడుస్తుంది బండి ప్రస్తుతానికి. గ్వాలియర్ లో ఉన్నాం. మంచి హడావిడిగా ఉంది స్టేషన్ మొత్తం. ఎన్నో రకాల మోసాలు చూసాం కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చూడలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందాక ఇలాంటి మోసం ఈ ప్రపంచంలో ఇంకెవరు చేయడు. చాలా దరిద్రమైన మోసం. క్రాంతి ఏం చేశాడంటే ఉప్మా అని ఆశపడి ఆర్డర్ పెట్టాడు. పరోటా ఇచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో ఉప్మా లేదు, పరోటా ఉంది. వాడు ప్యాకెట్ ఇచ్చేసి ఈ ట్రైన్ కంటే స్పీడ్ గా దిగేశాడు కిందకి. కాదు ఇలా 6 ఉన్నారు, ఎక్కడ కొడతారని చెప్పి ముందే ఆ ఫుడ్ కొట్టిన దెబ్బతో క్రాంతి హర్ట్ అయిపోయి నిన్న మిగిలిపోయిన పులిహోర తింటున్నాడు పాపం. క్రాంతి, మనం కూడా ఎన్నో రకాల మోసాలు చేశాం కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చేయలే. మోసపోయాం చాలా సార్. మొత్తానికి ఏదో ఒకటి ఇచ్చాడు. ఇది ఆలు పరోటా ఇచ్చాడు, బానే ఉంది. దీని కూడా తిన్నాను ఇందాక. ఈ ప్రెసెంట్ మనం ఆగ్రాలో అయితే అడుగు పెట్టేసాం. ఆగ్రా అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది తాజ్ మహల్. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మథురా జంక్షన్ కి అయితే వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ ఢిల్లీ దగ్గరలో ఉన్నాం. ఇంకా 1:32 కల్లా అయితే మనం ఢిల్లీ రీచ్ అయిపోతాం. వెల్కమ్ టు న్యూ ఢిల్లీ. ఢిల్లీకి అయితే వచ్చేసాము. ఒక 45 మినిట్స్, నియర్లీ 1 అవర్ లేటు. పర్లేదులే, మామూలుగా 1 అవర్ లేట్ అంటే పర్వాలేదు. ఢిల్లీకి అయితే వచ్చేసాం అబ్బా. ఇక్కడ నుంచి మనం షిమ్లా వెళ్ళాలి అంటే నేను షిమ్లాకి ఏం చేశాను అంటే టాయ్ ట్రైన్ వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేశాను. కల్కా టు షిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ అదిరిపోద్ది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి నేను కల్కా టు షిమ్లా ఎలా వెళ్ళాలనేది సింపుల్గా చూపిస్తాను. నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది కదా, దాంట్లో మాత్రం షిమ్లాది
టాయ్ ట్రైన్ జర్నీ ఫుల్గా చూపిస్తాను. ఫుల్ వ్లాగ్ నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు మాత్రం సింపుల్గా ఒక 2 షార్ట్స్ అయితే చూపిస్తాను. అక్కడ నుంచి షిమ్లా వెళ్ళిపోయి షిమ్లాలో రూమ్ తీసుకొని రూమ్ కాస్ట్ ఎంత పడుతుందని పూర్తి వివరాలు అయితే ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి, గట్టిగా లైక్ చేసేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం షిమ్లా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కల్కా వెళ్ళాలి. కల్కా టు షిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ ఉంటుంది. అది కల్కా అయితే వెళ్ళిపోదాం. మనకి నైట్ ట్రైన్ ఉంది. ప్రెసెంట్ చాలా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఢిల్లీలో కొన్ని చూడాల్సిన ప్లేసెస్, షాపింగ్ ఏమంటే అవన్నీ చూసుకుందాం. ఓకేనా, ఇంకా బయటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం 7th ప్లాట్ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాం అండి. బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి లోకల్లో కొంచెం షాపింగ్ ఏముందో అంతా చూసుకుందాం. ఇదే మన దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. అబ్బా బాగుంది కదా. అబ్బా ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. జై హింద్. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ చాలా రూమ్స్ ఉంటాయి. ఏదో ఒక రూమ్ తీసేసుకున్నాము. అందులో మన బ్యాగ్స్ అన్ని పడేసి ఫ్రెష్ అయిపోయి మేమైతే అందరం మన ఇండియా గేట్కి అయితే వెళ్ళిపోతున్నాం. అబ్బా అది కూడా మీకు ఈ వీడియోలో చూపించేసి మనం తర్వాత షిమ్లా బయలుదేరిపోదాం. ఢిల్లీ ఎప్పుడు ఫుల్ బిజీ సిటీ. అబ్బా మామూలుగా ఉండదు అసలు. అదిరిపోద్ది అంతే ఇంకెక్కడ. అరే మామ అదిరిపోయింది అసలు. మన ఇండియన్ ఫ్లాగ్ లైటింగ్స్తో అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. బబ్బలే ఉంది అసలు. ఈ పక్కనున్న ఆ ఫౌంటైన్ చూడండి అసలు లైటింగ్స్ చూడండి ఎలా ఉన్నాయి. అసలు అదిరిపోయింది అసలు. నాకు అసలు పిచ్చెక్కిపోయింది చూడగానే. సూపర్ ఉంది. ఢిల్లీ నుంచి కల్కా వెళ్ళడానికి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం. బట్ అదేంటంటే చాలా డిలే ఉంది. 4 hours 5 hours డిలే ఉంది. దాంట్లో వెళ్తే ఏమవుతుందంటే మార్నింగ్ టాయ్ ట్రైన్ అయితే మిస్ అయిపోద్ది. అందుకని చెప్పి మేము ISBT మనం కాశ్మీర్ గేట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకు బస్సెస్ ఉంటాయి, ఢిల్లీ టు కల్కా బస్సెస్. ఇక్కడ నుంచి కల్కా వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం టాయ్ ట్రైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇది ISBT బస్ స్టాండ్. మన బస్సు ఇప్పుడు ISBT కాశ్మీర్ గేట్ దగ్గర స్టార్ట్ అయిపోయింది. మనం ఢిల్లీ నుంచి కల్కా వెళ్తున్నాం బస్సులో. ఇదే బస్ జర్నీ. ఢిల్లీ నుంచి కల్కా వెళ్ళడానికి పెర్ హెడ్ టికెట్ వచ్చి 350 రూపీస్ తీసుకున్నారు. మార్నింగ్ 4కి రీచ్ అవుద్దని చెప్పాడు. మరి ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30 10:40 అయింది. రీచ్ అయ్యేసరికి 4 అవుద్దని చెప్తున్నారు. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుద్దాం. ఢిల్లీ నుంచి మనం కల్కా అయితే వెళ్తుంటే మధ్యలో అయితే ఒక స్టాప్ లో ఆపాడు. టైము నైట్ ఎగ్జాక్ట్ గా 1:15 అయింది. అసలు రోడ్డు కనిపించట్లా, మొత్తం ఫుల్ ఫాగ్. అసలు ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూస్తే అర్థమవుతుంది ఎలా ఉందో. కొంచెం కూడా రోడ్డు కనిపించట్లా. వాము ఆ డ్రైవింగ్ చేస్తుంటే మనకు గుండెల్లో దడపడుతుంది అలా ఉంది. ఈ జర్నీ ఎలా ఉందంటే మనం రిటర్న్ మనాలి టు ఢిల్లీ డైరెక్ట్ బస్ జర్నీ చేయాలి. అది ఎలా ఉంటుందో వాము పొగలు వస్తున్నాయి. దారుణంగా ఉంది జర్నీ మాత్రం. వాము చేసేది ఏం లేదు. ఒక దాబా దగ్గర ఆపాడు, తినేసో లేదా టీ తాగేసో బస్ ఎక్కేద్దాం. టీ వేసేద్దాం. వామ్మో ఈ బస్సు వాడికైతే చేతులెత్తి దండం పెట్టాలయ్యా. రోడ్డు ఏం కనిపించలేదు. ఎలా తోలాడో కానీ కలకాలో దింపేశాడు ఎలా అయితే. ఫైనల్ గా అయితే కల్కాకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ మనకి ఢిల్లీ నుంచి కల్కాకి 6 hours టైం పట్టింది. టికెట్ పెర్ హెడ్ 350 రూపీస్ తీసుకున్నారు. కానీ అసలు ఆ దారిలో కొంచెం కూడా రోడ్డు సరిగ్గా కనబడట్లేదు. ఫుల్ ఫాగ్తో క్లోజ్ అయిపోయింది. అబ్బా కొట్టాడైనా బస్సు బాబాయ్ మాత్రం ఒక రేంజ్లో కొట్టుకొని తీసుకొచ్చాడు. మామూలుగా కాదు. కొంచెం కూడా నిద్రపోనలేదు. అక్కడ సడన్ బ్రేక్లు వేసాడు, సినిమా చూపించాడు. వామ్మో అంత దారుణంగా ఉంది. ఇప్పుడైతే మనం కల్కాకి అయితే వచ్చేసాం. 4:30 అయింది ప్రెసెంట్ అయితే. మనకి 5:45కి కల్కా టు షిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ ఉంది. అద్భుతమైన ట్రైన్ జర్నీ. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది ఎందుకు చిన్న క్లిప్ వేసి మీకైతే షిమ్లాని చూపించేస్తా. షిమ్లాలో రూమ్ ఎక్కడ తీసుకోవాలి, మాల్ రోడ్ అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి. టాయ్ ట్రైన్ జర్నీ మాత్రం ఫుల్ వీడియో మాత్రం నెక్స్ట్ వస్తుంది. మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది. వెల్కమ్ టు కల్కా రైల్వే స్టేషన్. ఒక 1/2 kilometer నడవాలి రోడ్డు మీద నుంచి. కొంచెం నడుచుకొని వెళ్ళాల్సిందే. వెళ్ళిపోదాం. భలే ఉందబ్బా రైల్వే స్టేషన్. కలర్ఫుల్ గా మెరిసిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇండియన్ ఫ్లాగ్ కలర్ అయితే వచ్చేలాగా ఇలా ఏర్పాటు చేశారు. ఇదిగోండి పైన ఇక్కడ ఉంది ఇండియన్ ఫ్లాగ్. భలే ఉంది కదా స్టేషన్. అదిరిపోయింది అంతే. ఇంకా మామూలుగా ఉండదు. మరి ఇంకెళ్ళిపోదాం. కల్కా టికెట్ కౌంటర్ ఇదే. మన ట్రైన్ అయితే శివాలిక్ డీలక్స్ ఎక్స్ప్రెస్.
కల్కా టు షిమ్లా వెళ్ళేది. చాలా అద్భుతంగా ఉంటది అబ్బా ట్రైన్, భలే ఉంటది అసలు. డీలక్స్ అసలు మళ్ళీ దానికి తోడది భలే ఉంటది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే వచ్చిందంట. వెళ్ళిపోదాం. మీరు ఈ షిమ్లా వెళ్ళే టాయ్ ట్రైన్స్ పొద్దున్నే ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడికి నైట్ జర్నీ చేయకుండా నైటే వచ్చేద్దాం అనుకుంటే వచ్చేయచ్చు. ఇక్కడ డార్మెటరీస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి డార్మెటరీ రూమ్ అని ఉంది, ఇక్కడ ఆఫీస్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి నైట్ అయినా వచ్చేసి రెస్ట్ తీసుకుని పొద్దునే లేసి ట్రైన్లో కూడా జర్నీ చేయొచ్చు. అది బెటర్ ఒక రకంగా చెప్పాలంటే. నైట్ అంతా జర్నీ చేసుకున్నా మన బస్సులో నిద్ర పట్టదు. దాని బదులు నైట్ ఇక్కడికి వచ్చేసి ప్రశాంతంగా పడుకొని పొద్దునే లేచి ఇదిగోండి టాయ్ ట్రైన్లు అలాగే ఉంటాయి. రకరకాల టాయ్ ట్రైన్లు ఉంటాయి. మనం బుక్ చేసుకున్నది ఎక్కేసి వెళ్ళిపోవడమే. ట్రైన్ చూసారా, మనం వెళ్ళబోయే టాయ్ ట్రైన్ ఇదే శివాలిక్ డీలక్స్ ఎక్స్ప్రెస్. ఇది మామూలుగా ఉండదు అసలు, రెడీగా ఉంది ప్లాట్ఫామ్ మీద. కాకపోతే మన ట్రైన్ అనేది 5:45 స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ప్రెసెంట్ 5:20 అయింది. ఏముంది లొకేషన్ అసలు. ఫైనల్ గా మనం షిమ్లాకి అయితే వచ్చేసాము. ఇదిగో మనం వచ్చిన ట్రైన్ శివాలిక్ డీలక్స్ ఎక్స్ప్రెస్. అస్సలు సన్ రైజ్ అవ్వట్లా, కనిపించట్లే ఇక్కడ. ఇల్లులు మాత్రం భలే ఉన్నాయి. షిమ్లా స్టేషన్ నుంచి బయటికి రాగానే బయట చాలా ట్యాక్సీలు ఉంటాయి, చాలా ఉంటాయి. అలాగే మీకు హోటల్స్ ఏదైనా కావాలన్నా సరే వచ్చి అడుగుతారు. మీరు బుక్ చేసుకుంటే ఓకే, బుక్ చేసుకోకపోతే వీళ్ళ దగ్గర నచ్చింది చూపిస్తారు, వెళ్ళి నచ్చితే తీసుకోవచ్చు. చాలా మంది వస్తున్నారు. స్టేషన్ నుంచి అయితే మేము రూమ్ కి అయితే నడుచుకొని వెళ్తున్నాము. ఇక్కడ కనిపించిన వాళ్ళే మాకు రూమ్ ఇస్తా అన్నారు, 1000 రూపీస్ ఇస్తా అన్నారు అని చెప్పి చూద్దామని వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒకసారి షిమ్లా వ్యూ చూడండి, అసలు అదిరిపోయిందబ్బా, భలే ఉంది. ఇక్కడ చూడండి ఒకటి ఉంది షిమ్లా రోడ్ మ్యాప్ అని చెప్పి, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ షిమ్లా అంట. ఈ సైడ్ వెళ్తే మాల్ రోడ్, అక్కర్ బజార్, జాకు టెంపుల్ అన్ని ఇటువైపే. ఆ యారో ఉంది కదా అటువైపు రైల్వే స్టేషన్, విధాన్ సభ అన్ని అటువైపు. మనం ఇప్పుడు మాల్ రోడ్కి వెళ్ళి రూమ్కి అయితే చెక్ ఇన్ అవుదాం. మాల్ రోడ్కి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ది హోటల్ క్లాసిక్ అని ఉంది. దీని మీద కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, కావాలంటే యూజ్ చేసుకోండి. హోటల్ ఇదే, చాలా ఉన్నాయి ఈ వరుసగా హోటల్స్. ఇదిగోండి ఇక్కడ ఒక హోటల్ ఏంటి డాల్జిల్లా, ఏమో హోటల్ డాల్జిల్ అంట. ఇదిగోండి దాని మీద ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది, కావాలంటే మీరు కాల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నా, కాల్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను వెళ్ళే రూము అది ఎలా ఉంటుంది, దాని కాంటాక్ట్ నెంబర్ కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ మీకు ముందే కావాలంటే ఇది ఉందని చెప్పి చూపిస్తున్నా. ఇక్కడ ఒక హోటల్ షీల్ అని ఒకటి ఉంది. మన హోటల్కి వెళ్ళాలంటే ఈ పైకి ఎక్కి కొంచెం లెఫ్ట్కి వెళ్తే స్ట్రైట్గా జస్ట్ ఒక 200 మీటర్స్ అంతే, అక్కడ మన హోటల్. ఇదిగోండి ఇక్కడ హోటల్స్, ట్యాక్సీ బుకింగ్ అన్నీ ఉన్నాయి. హోటల్ వాటిగా అంట, కాంటాక్ట్ నెంబర్ దాని మీద ఉంది, కావాలంటే చూడండి. అలాగే ఇక్కడ కూడా హోటల్ షీల్ ఉంది కదా, దానికి కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంది చూడండి. ఇక్కడ కావాలంటే మీరు కాల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. చాలా హోటల్స్ ఉన్నాయి, ఇదిగోండి పక్కన ఉన్నాయన్నీ హోటల్సే. వాటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా దాని మీద ఉన్నాయి, కావాలంటే యూజ్ చేసుకోండి. మాల్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి ఈ హోటల్స్ అన్ని. అది ఇప్పుడు మన హోటల్కి వెళ్ళాలంటే పైకి దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఒకసారి. ఇదే హోటల్ రాయల్ ఇన్ B&B అని ఉంది. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి, కావాలంటే కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ వీళ్ళది booking.com లో కూడా ఉంది. హోటల్ బాగానే ఉంది అబ్బా, బయట అవుట్ సైడ్ లుక్ కూడా బాగానే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది రిసెప్షన్, కిచెన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. మ్యాగీ, టీ ఏదైనా కావాలన్నా సరే అరేంజ్ చేస్తున్నారు. రూమ్స్ పైన ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఓకే, రూమ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను. కాస్ట్ అనేది మీకు సీజన్ బట్టి రేట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు ఏంటంటే మీకు డే టూర్ ప్యాకేజెస్ ఉంటాయి కదా, అవి కూడా అరేంజ్ చేస్తారు. షిమ్లాలో మీకు డేలో చూడాల్సిన ప్లేస్ అవన్నీ అరేంజ్ చేస్తారు. షిమ్లా టు మనాలి కావాలన్నా సరే మీకు క్యాబ్ అరేంజ్ చేస్తారు, అటువంటి అన్నీ ఉన్నాయి. మనం 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. ఇదొక రూము,
ఇది ఒక రూము, ఇంచుమించుగా 2 రూమ్లు సేమ్ ఒకలాగే ఉంటాయి. ఇదిగోండి 2 మెంబర్స్ పడుకోవచ్చు, 3 మెంబర్స్ అడ్జస్ట్ అవ్వచ్చు, మన ఇష్టం. మనకి వాష్రూమ్ కూడా బాగానే ఉంది, 24 అవర్స్ హాట్ వాటర్ వస్తాయి అన్నాడు. ఓకే, టీవీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది చూసారు కదా, హోటల్ అయితే పర్లేదు, మనకి మాల్ రోడ్కి దగ్గరలోనే ఉంది. మనకి ఏంటంటే రూము 750 రూపీస్కి ఇచ్చారు. అంటే సీజన్ బట్టి కొంచెం రేట్స్ చేంజ్ అవుతాయి, ఇది సీజనే. బట్ ఏంటంటే ఏదో చెప్పాను యూట్యూబర్ అది ఇదని చెప్పి 750కి అది ఇచ్చాడు. మనోడు చెప్పడం ఏంటంటే 1000 రూపీస్ అని చెప్పాడు రూమ్ అయితే. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, వాళ్ళు కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా షిమ్లాలో కొన్ని టూరిస్ట్ ప్లేస్ చూడాల్సినవి ఉంటాయి కదా. షిమ్లాలో స్నోఫాల్ ఏం లేదు, స్నో కూడా లేదు ఇక్కడ, కానీ జాకు టెంపుల్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం మంచి ఫేమస్, చాలా బాగుంటాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత మనాలి వెళ్ళి, మనాలిలో ఒక 3 days ప్లాన్ చేసుకున్నాం, కుమ్మేద్దాం మనాలిలో, మామూలుగా కాదు. ఓకేనా? మేమున్న హోటల్లోనే మ్యాగీ చెప్పుకున్నాం. కప్పు 50 రూపీస్ అంట, వాళ్ళే చేసి ఇచ్చారు. పర్లేదబ్బా, ఏదో ఒకటి మన రూమ్లో వాళ్ళే సర్వ్ చేస్తున్నారు కాబట్టి 50 అన్న పెద్ద ప్రాబ్లం లేదు, చక్కగా తినొచ్చు. వేడివేడిగా ఇచ్చాడు బాబాయ్. ఇంకా బయట హోటల్స్ ఏమున్నాయని ఒకసారి బయటకు వచ్చాను. ఇక్కడ హోటల్ తిరుపతి ఇన్ అని ఒకటి ఉంది. ఇవేంటంటే కొంచెం అప్లో ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా, కార్స్ అవన్నీ ఇక్కడ ఆగున్నాయి. కొంచెం పైకి అయితే రావాలి ఇటు నుంచి. ఇక్కడ హోటల్ తిరుపతి ఒకటి ఉంది. ఇలా మనం ఏంటంటే ఇదిగోండి, మన హోటల్ ఇటు సైడ్ ఉంది. అన్నీ ఏంటంటే కొంచెం అప్లోనే ఉంటాయి, కొంచెం నడుచుకొని అయితే పైకి అయితే వెళ్ళాలి. అవైతే ముందు చూసుకోండి, మరీ పెద్దోళ్ళు ఇబ్బంది పడతారు, నడవలేరన్న వాళ్ళు మాత్రం కొంచెం రోడ్డు పక్కన కింద ఉన్నది తీసుకోండి, అదే బెటర్. ఓకే అబ్బాయి, ఇంకా ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లో మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ షిమ్లా నుండి.